పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించే ఆంక్షలకు విదేశాల్లో ఉన్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వృత్తి నిపుణులకు ఇచ్చే H-1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టాలని నిర్ణయించిన అమెరికా అందుకు సంబంధించిన నిబంధనలను తాజాగా ప్రకటించింది. ఈ కొత్త పద్ధతి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. 2027 ఆర్థిక సంవత్సరం H-1B వీసా క్యాంప్ రిజిస్ట్రేషన్ సీజన్ కు ఇది వర్తించనుంది. ఈ కొత్త విధానంలో ఇప్పుడు ఉన్నట్లుగా ర్యాండమ్ H-1B వీసాల జారీ చేయరు. అత్యధిక వేతనాలు, అధిక నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు వీసా పొందే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇక తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కొత్త పద్ధతి కోసం H-1B ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను అమెరికా కార్మిక శాఖ క్రమబద్ధీకరించింది. 4 అంచెల వేతన వ్యవస్థగా విభజించింది. ఎంట్రీ లెవెల్ వర్కర్లను లెవెల్ 1 గా, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను లెవెల్ 4 గా పరిగణించింది. ఇందులో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ఇప్పటిలాగానే ర్యాండమ్ విధానంలో లాటరీ తీనున్నారు. మిగతా వారికి మాత్రం వారి వేతన స్థాయి ఆధారంగా లాటరీలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అత్యధిక వేతనం కలిగిన లెవెల్ 4 ఉద్యోగులకు 4 సార్లు లాటరీలోకి ప్రవేశించే వీలు ఉంటుంది. అంటే వారికి వీసాలకు ఎంపికయ్యే అవకాశం 61% ఉంటుంది. లెవెల్ 3 ఉద్యోగులు 3 సార్లు లాటరీలోకి వెళ్లొచ్చు. దీంతో వీరికి వీసాలు పొందే అవకాశం 46% లభిస్తుంది. లెవెల్ 2 ఉద్యోగులు 2 సార్లు లాటరీలోకి ప్రవేశించే వీలు ఉంటుంది. వీసాలు లభించే ఛాన్స్ 31% ఉంటుంది. ఇక లెవెల్ 1 ఉద్యోగులు ఒకసారి మాత్రమే లాటరీలో ఉంటారు. దీంతో గతంలో పోలిస్తే ఇప్పుడు వీరికి వీసా లభించే ఛాన్స్ 15% మాత్రమే ఉంది. మరోవైపు అమెరికా అనుసరిస్తున్న కఠిన విధానాలతో వలసదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా తనిఖీలు, ఇతర నిబంధనలతో ఇప్పటికే H-1B, H-4 వీసా అపాయింట్మెంట్లు ఆలస్యమవుతుండటంతో భారతీయుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిణామాల వేళ అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.